హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూ. అప్కమింగ్ రివ్యూ నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వెంటనే మేము పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మంజుల పెళ్లి పనుల కోసం మరి సిద్ధుని దూరంగా ఉండమని చెప్తుంది. కాబట్టి మనసులో లేనిపోని ఆలోచనలన్నీ నిండిపోతాయి. ఎందుకంటే సిద్ధుని బాగా ప్రేరణ ప్రభావితం చేస్తుందని, ప్రేరణ కారణంగానే ఈ పెళ్ళి ఆపాలని సిద్ధు బలంగా ఉన్నాడని చాలా తనకి ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పెళ్లి పనులు మాట్లాడడం కోసం అని చెప్పి మంజుల కారులో బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో ఇందిర మరి పనికి బయలుదేరుతుంది. చేతిలో కాయగూరలు తీసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ ఇంకా గణ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా అదే రూట్లో మంజుల కూడా రావడంతో దారిలో ఉన్న ఇందిరని చూస్తుంది మంజుల. చూసి ప్రేరణ కోసం వాళ్ళ అమ్మకి కొంచెం అర్థమయ్యేలాగా చెప్తే ప్రేరణ జోక్యం తగ్గించుకుంటుందని చెప్పేసి అనుకుని ఇంకా కారు పక్కన ఆపి ఇందిరని చూస్తూ ఉంటుంది. అమ్మా మీరా, నమస్కారం అమ్మా అని చెప్పేసి అంటుంది. అవును, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే అదే పనికే కదా అని చెప్పి అడుగుతుంది. ఇంకా పాపం లోపలే ఫీల్ అవుతూ అవునమ్మా అనగానే పద డ్రాప్ చేస్తాను, నేను అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి అనగానే అయ్యో పెద్దవాళ్ళు, మీరు నన్ను డ్రాప్ చేయడం ఏంటమ్మా, నాకు ఇలా నడుచుకుంటూ వెళ్ళటం అలవాటే, వెళ్తానులేమ్మా అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే మంజుల కార్ని పార్క్ చేసి పక్కనే ఉన్న ఇందిర దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. చూడు, నేను నీతో ఎందుకు డ్రాప్ చేస్తానన్నానో తెలుసా? నీకు నీ హద్దులేంటో, నువ్వెలా ఉండాలో ఇవన్నీ నీకు బాగానే తెలుసు. మరి నీ కూతురికి ఎందుకు తెలియటం లేదు? ఏంటమ్మా, ఎవరి కోసం మాట్లాడుతున్నావు అని చెప్పి అడగంగానే ఎవరి కోసమైతే నీతో ఎందుకు మాట్లాడతాను, మీ కూతురు కోసమే మాట్లాడుతున్నాను. నీ కూతురు నా కొడుకుని పూర్తిగా మార్చేసింది. ఈ తల్లి కంటే నీకు మా సిద్ధుకి నీ కూతురే ఎక్కువైపోయింది. కావాలని సాహితీ పెళ్లి విషయంలో పెళ్ళి ఆపాలని ఎందుకు చూస్తుందో నాకు అర్థం కావటం లేదు. అయినా మరి ఇంత మంచిగా నువ్వు మాట్లాడుతున్నావు, మరి నీ కూతురి మనసులో ఏం దురుద్దేశం ఉంది? ఎందుకు మా కుటుంబంతో ఆడుకుంటుంది? తను సిద్ధుతో కలిసి కేఫ్ నడుపుతుంది, ఒక బిజినెస్ పార్ట్నర్గా చేస్తుంది అనుకున్నాను. కానీ అడుగడుగున మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మా ఇంటికి వస్తూనే ఉంది. అప్పటికి సిద్ధుతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ పెంచుకోవద్దని, మా ఇంటికి రావద్దని నేను ప్రేరణకి వార్నింగ్ కూడా ఇచ్చాను. అయినా ఆ మాట పక్కన పెట్టేసి పద్దాక ఏదో ఒక వంకతో మా ఇంటికి వస్తూనే ఉంది. అంటే ఏంటి ఆ ఉద్దేశం? అసలు నా కొడుకు అమాయకుడు చేసి, అవునులే బాగా హాయ్ ఆస్తి ఐశ్వర్యం దానికి తోడు అందం అన్నీ ఉన్నాయిగా, వాడు అమాయకుడు, వాడిని వలలో వేసుకుంటే మా ఆస్తి మొత్తానికి వారసురాలు అయిపోవచ్చు కదా, ఇదే కదా మీ ప్లాను అని చెప్పి అనగానే చూడమ్మా, మీరు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియటం లేదు. అసలు మా అమ్మాయి విషయంలో అంతగా మాట్లాడడానికి మీ అబ్బాయి ఏమీ చిన్నపిల్లాడు కాదు కదమ్మా. ఏ మా అమ్మాయి చెప్తే మారిపోతాడా, అంత వీకా అని చెప్పేసి అంటుంది. చూడు, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. నా కొడుకు సంగతి నాకు పూర్తిగా తెలుసు. వాడికి జాలి, వాడికి ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ వాడు అందరినీ గుడ్డిగా నమ్మేస్తాడు. ఏదో మా అమ్మాయి ఒక విషయంలో సహాయం చేసిందని వాడు పూర్తిగా మీ అమ్మాయిని నమ్మేస్తున్నాడు. అది ఆసరాగా తీసుకుని అన్ని విషయాల్లోకి తగుదునమ్మా అని వచ్చేసి మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. చూడు, సిగ్గుండాలి. మీ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే బాగుంటుంది. అయినా మీ అమ్మాయికి ఎక్కువగా డబ్బున్న వాళ్ళతోనే స్నేహమా? ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు స్నేహితులు లేరా?
స్నేహం కోసమే ఇంతగా అల్లాడిపోతారా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఇంకా మంజుల ఆ మాటకు వచ్చేసరికి, చూడమ్మా, మాకు ఆత్మాభిమానం ఉంది. ఆత్మాభిమానం ఉన్న ఒక ఆడకూతుర్ని, నా కడుపులో కూడా ఆడపిల్లలు ఉన్న తల్లిగా మాట్లాడుతున్నాను. నా కూతురు ఎవ్వరికీ ఎలాంటి ఆపద చేసే మెంటాలిటీ కాదు. తను ఒకవేళ కష్టపడుతున్నా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని చూసే ఒక మంచి గుణం. అంతే తప్ప అది మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉంది. నా కూతురు ఏ తప్పు చేయదు. మాకు ఆస్తులు, అంతస్తులు అలాంటివి ఏవి ఆశపడము, పడపోము కూడా. అవును, చెప్పడానికి బాగుంటాయి ఈ మాటలన్నీను, చేతల్లో కనిపించవు. చీ తూ అన్నా కానీ నా కొడుకుకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. అయినా ఎందుకని అంత ఇదిగా నా కొడుకే దొరికాడా అనంగానే, అవునమ్మా, సిద్ధుబాబు నా భర్త ప్రాణాలు కాపాడాడు కాబట్టి, తండ్రి ప్రాణాలు కాపాడాడని ఆ కృతజ్ఞతతో ఏదో ఒకటి చేసి, ఆ గణాగాడు మంచివాడు కాదు కాబట్టి నీ కూతురు జీవితం బాగుండాలని చెప్పేసి, ఆ పెళ్లి జరిగితే నీ కూతురు జీవితం బాగుపడదని అని ఆలోచించి నా కూతురు అన్ని రకాలుగా మీ ఇంటికి వస్తుంది. కానీ మీకు అది అర్థం కాక ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినా మీరు వినరు కాబట్టి సైలెంట్గా ఉండడమే మంచిదని మనసులోనే అనుకుంటుంది ఇందిర. చూడు, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. అంతెందుకు, ఆ గణ నాకు కాబోయే అల్లుడు. వాళ్ళింట్లో నువ్వు పనిచేస్తున్నావు. నీ కూతురే ప్రేరణ. వీళ్ళిద్దరూ కలిసి నీ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారని చెప్పి ఒక్క మాట నేను చెప్తే మా అల్లుడు నిన్ను పనిలోంచి తీసేస్తాడు. కానీ నేను అలాంటి కేటగిరీని కాదు. ఏదో నా పర్సనల్ విషయం కోసం నీ కడుపు మీద కొట్టే రకాన్ని కాదు. అందుకే ఆలోచిస్తున్నాను. వీలైనంత విధిగా ఒక పని చెయ్యి అని చెప్పేసి అంటుంది. ఏంటో చెప్పండి అమ్మా. అదే, నీ కూతుర్ని నా కొడుకుకి దూరంగా ఉంటే మంచిది. అదే నాకు సంతోషం అని చెప్పేసి అంటుంది. ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది ఇందిర. ఇక మంజుల కారులో వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ సాహితీ పెళ్లి విషయంలో మరి గణ నిజస్వరూపాన్ని బయట పెట్టాలని చాలా రకాలుగా ఎలా వెళ్తే ఏం జరుగుతుందనని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అటుగా వెళ్తున్న ఇందిర ప్రేరణ చూస్తుంది. అమ్మ ప్రేరణ, ఇక్కడున్నావేంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. అదేనమ్మా, ఆ సాహితీ పెళ్ళి ఎలా ఆపాలానని ఆలోచిస్తున్నాను అని చెప్పి అనగానే, ఏంటమ్మా, నీకోసం నువ్వు ఆలోచించుకోవా అని చెప్పేసి అంటుంది. అందరి కోసం ఆలోచిస్తావు, నీకోసం నువ్వు ఆలోచించుకోవా అనగానే, నాకేమైందమ్మా, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి అంటుంది. అవునమ్మా, నువ్వు బాగానే ఉన్నావు. కానీ ఎదుటి వాళ్ళు మన కోసం మాట్లాడినంత వరకు మనం బాగుండని ఉన్నట్టు, వాళ్ళు మన కోసం మాట్లాడుతున్నట్టు ఉంటే మనం బాగలేనట్టమ్మా. ఎవరి కోసం మాట్లాడుతున్నావమ్మా? అదేనమ్మా, సిద్ధు వాళ్ళమ్మ దారిలో కనిపించి మన కోసం నానా మాటలు మాట్లాడిందమ్మా. నిన్ను వాళ్ళ ఇంటికి రావద్దన్నా నువ్వు వెళ్తున్నావని చాలా ఇదిగా మాట్లాడింది. అవునమ్మా, వాళ్ళమ్మ అన్న విషయంలో తప్పులేదమ్మా. ఏంటమ్మా తప్పులేదు? మనం పేదరికమైన కుటుంబం, ఆడపిల్లలున్న కుటుంబం, అది మగదక్షత లేని కుటుంబం. అందుకే కదమ్మా, ఏ చిన్న తప్పు చేసినా అది మనం మచ్చలాగా మారి మన కుటుంబాన్ని కూడా దహించి వేస్తుంది. మనం మన అదుపు ఆజ్ఞలలో జాగ్రత్తగా ఉంటే మంచిదేమో అనిపిస్తుందమ్మా. అంటే సిద్ధుని నన్ను నువ్వు కూడా అనుమానిస్తున్నావా అమ్మా? చచ్చా, అది కాదమ్మా. నువ్వెప్పటికీ అలాంటి తప్పు చేయవని నాకు తెలుసు. నువ్వు సిద్ధుకి ఎందుకు సహాయం చేస్తున్నావో తెలుసు. మీ నాన్నని కాపాడాడు కాబట్టి ఎంతో కొంత కృతజ్ఞత చూపించాలని అనుకుంటున్నావు. కానీ వాళ్ళమ్మ అలా కనిపించట్లేదమ్మా. మనల్ని తప్పుపడుతూ వాళ్ళ ఆస్తికి వలవేసి నువ్వు సిద్ధుని తిప్పుకుంటున్నావని చెప్పి పదే పదే మాట్లాడుతుంది. అవి మనసుకి చాలా కష్టంగా అనిపిస్తున్నాయమ్మా అని చెప్పి అనగానే, అమ్మా చూడమ్మా, ఎవరో ఏదో అనుకుంటారని మనం చేసే పనులు ఎందుకు ఆపుకోవాలి చెప్పు? అయినా సిద్ధు చేసిన మనకి సహాయం మనం ఎవరో తెలీదు, నాన్న కూడా ఎవరో తెలీదు. అయినా నాన్న ప్రాణాలు కాపాడడానికి సిద్ధు ఆలోచించాడా అమ్మా? మరి అలాంటి సిద్ధు వాళ్ళ చెల్లెలికి
ఈరోజు చాలా ఘోరమైన ప్రాబ్లం వస్తే మనం ఎలా తప్పించుకుంటామమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్తున్నానమ్మా. నిన్ను సిద్ధు బాబు నేనేమీ అనటం లేదు. చూడమ్మా, సిద్ధు ఆ రోజు నాన్నని కాపాడబట్టే కదా నువ్వు ఇలా ముత్తైదుగా ఉన్నావు. అలాగే నేను నాన్న ఉన్నారని సంతోషంతో ఉన్నాను. అందుకే నా చేతనైన సహాయం సిద్ధుకి నేను చేస్తానమ్మా అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా, నాకు టైం అవుతుంది, వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ప్రేరణకి. ఇంకా సిద్ధు చేస్తాడు. హలో సిద్ధు, ఏమైంది అనగానే, ప్రేరణ అర్జెంటుగా కేఫ్ దగ్గరికి రా, అక్కడ నీతో మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి బయలుదేరి వెళ్తుంది ప్రేరణ. కేఫ్లో ఉంటాడు సిద్ధు. ఇంకా వెనక నుంచి చాలాసేపు గమనిస్తూనే ఉంటుంది. చాలా బాధతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. సిద్ధు అని చెప్పి పిలవంగానే ఒకేసారి తిరుగుతాడు. వచ్చావా ప్రేరణ? అదే, నీతో చాలా చాలా మాట్లాడాలని ఉంది, ఈరోజు నా గతం కోసం చెప్పాలని ఉంది అని చెప్పేసి అంటాడు. అవునా, ఏమైంది సిద్ధు? పెళ్లి విషయమా? లేదు, పెళ్లి కోసం ఎందుకంతగా మీ నాన్నని నమ్మటం లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు చూడు ప్రేరణ, వాడు మామూలోడు కాదు. వాడు ఎంతటికైనా తెగిస్తాడు. కన్న కూతురు జీవితాన్ని కూడా పణంగా పెట్టగలుగుతాడు. ఆ గణాకి, ఆ పెద్ద మనిషికి ఏదో డీల్ కుదిరిందని నా ఉద్దేశం. కాబట్టే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నాను. అదేంటి సిద్ధు, కన్న కూతురు జీవితంతో ఎవరైనా ఆడుకుంటారా? అయ్యో ప్రేరణ, నీకు తెలియదు. మా అమ్మ, మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన ఆదర్శ వివాహం చేసుకున్నాడేమోనని అందరూ అనుకుంటారు. కానీ ఆయన ఆదర్శ వివాహం కాదు. ఆ పెద్ద మనిషి మా అమ్మ జీవితంలో ఆస్తిని చూసి మా నాన్నని హత్య చేసి మా అమ్మని వివాహం చేసుకున్నాడు అనగానే, అవునా సిద్ధు, ఇదంతా నీకు తెలుసా? నువ్వు చూసావా అని అడుగుతుంది. అవును ప్రేరణ, ఇది నా నమ్మకం, దృఢమైన నా నమ్మకం, ఇదే జరిగింది అనగానే, తప్పు సిద్ధు, నమ్మకం వేరు, జరగటం వేరు. అయ్యో ప్రేరణ, అప్పుడు నేను ఏమీ చెప్పలేనంత వయసు, కానీ జరిగింది అదే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే, చూడు సిద్ధు, ఏదన్నా ఒకటి అనే ముందు మనకి ఆధారాలు కావాలి. ఆధారాలు ఉంటేనే అది నిజమని చెప్పగలుగుతాం. ఇదన్నీ మీ అమ్మగారిని నమ్మించాలన్నా, ఈ పెళ్ళి ఆపాలన్నా దేనికైనా ఆధారం కావాలి అని చెప్పేసి అంటుంది. అదే ప్రేరణ, అలాంటిది ఏదైనా ఘనగాడితో ఈ పెద్ద మనిషి డీల్ కుదుర్చుకుని కావాలని ఈ నాటకాలు ఆడుతున్నాడేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి అనగానే, అవును సిద్ధు, ఏదేమైనా గణ యొక్క అసలు నిజస్వరూపం కొన్ని విషయాలు మీ అమ్మగారి దగ్గర తీసుకువెళ్తే అప్పుడైనా మీ అమ్మగారికి వాడి విషయంలో అపనమ్మకం కలుగుతుంది. కాబట్టి మనం త్వరగా ఆధారాల కోసం ప్రయత్నిద్దాం. ఆధారాలతో సహా మీ అమ్మగారి దగ్గర ముందు పెడితే అప్పుడు ఆవిడే చెప్తుంది, ఈ పెళ్ళి ఆపేస్తుంది. అప్పటిదాకా మనం ఏం చేయలేం సిద్ధు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇంకా సిద్ధు కూడా ఈ పెళ్ళి ఆపే ఆలోచనలో ఏం చేయాలా, నిజంగానే ఇలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.